జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మా, ఇక్కడ ఎవరికి వారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరిని మనం ఏమనడానికి లేదు. మనల్ని మనమే చూసుకోవాలమ్మా. నాకేదైనా జరిగితే నువ్వు, నీకేదైనా జరిగితే నేను. మనకి మనమేనమ్మా. మనకెవ్వరూ సహాయం చేయరు, మనల్ని ఎవరూ పట్టించుకోరు. కనీసం ఇప్పటి నుంచైనా నా మాట విని నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. సారీ అత్తయ్య, అఖిల ప్రవర్తించినందుకు నేను సారీ అడుగుతున్నాను. అమ్మని నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. వాసు, ఏంట్రా ఆ మాటలు? సౌందర్య చేసిన పొరపాటుకి సంయుక్త ఏం చేసిందిరా పాపం? పర్వాలేదు అత్తయ్య, మేం తర్వాత వస్తాము. సంగీత రా. వాసు, అమ్మ తన వాళ్ల కోసం ఎంతగా తాపత్రయపడుతుందో. సౌందర్య అత్తయ్యలు అంతగా దూరంగా ఉంటున్నారు. ఆ విషయం అమ్మకు అర్థం కావడం లేదు. వాళ్ళని బాగా చూసుకోవాలి అన్న ఆలోచనతో ఇబ్బంది పడుతూనే ఉంది. నన్ను క్షమించండి అత్తయ్య, మీ పట్ల అక్కలా ప్రవర్తించుండకూడదు. అక్క చేసిన తప్పుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఏడుస్తున్నావా? ఇప్పుడేమైందేనమ్మా? సౌందర్యకి కాస్త పట్టుదల, పెంకితనం ఎక్కువ.
పైగా మీ నాన్న కూడా లేడు. మొదటి సంతానంగా అల్లారు ముద్దుగా గంభీరంగా పెరిగింది. తను కావాలనుకున్నదంతా సొంతం చేసుకుంది. అలాంటిది ఒకేసారి తన ఆశలు కోరికలు తల్లకిందులయ్యేసరికి కాస్త మొండిగా తయారయ్యింది. తను ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటుంది. మీ మంచితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. అమ్మ వల్ల అక్క వల్ల మీరు అవమానాలు పడుతూ శారీరకంగా మానసికంగా ఏదో ఒక బాధను అనుభవిస్తున్నారు. నాన్న మీదున్న ప్రేమతో, నాన్న పిల్లలవన్న మమకారంతో మీరు భరిస్తూ వస్తున్నారు. ఎందుకత్తయ్య మీకు మేమంటే అంత ప్రేమ? మేము మీకు అవమానం తప్ప ఇంకేమిచ్చామని మీరింత ఆప్యాయత చూపిస్తున్నారు మా మీద. నా తమ్ముడి పిల్లలంటే నా రక్త సంబంధం కదమ్మా. అలా ఎలా మిమ్మల్ని చూసుకోకుండా ఉంటాను? ఏది ఏమైనా సరే మీ నాన్నగారి ఆశయాలను తీర్చేంతవరకు నీకు తోడు నీడగా ఉంటాను, సహాయం చేస్తాను. ఆలోపు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సాయంత్రం వాసు అన్న మాటల్ని ఏం పట్టించుకోకమ్మా. నేను చెప్పానుగా, నేనంటే వాడికి విపరీతమైన ప్రేమ. నాకు దెబ్బ తగిలిందనేసరికి వాడు బాధతో మాట్లాడిన మాటలవి తప్పుగా అనుకోకు. వాడు చాలా మంచోడమ్మా. అమ్మని నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఆ సౌందర్య చేసిన పనికి అనవసరంగా బాధపడేలా మాట్లాడినాను. పాపం చాలా బాధపడి ఉంటుంది. పోనీ వెళ్ళి క్షమాపణలు అడుగుదామా? అడిగితే తప్పేంటి? నా వలన తను బాధపడింది కదా. పైగా వాళ్ళ అక్క చేసిన తప్పుకి తను క్షమాపణలు చెప్పింది. అలాంటిది నేనన్న మాటలకు నేను సారీ చెప్పడంలో తప్పే లేదు. నువ్వు ఓకే అంటేనే మనం పెళ్లి చేసుకుందాం. వదలు! అయ్యో వదలు! అది కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. వదలు! వదలు! తన మంచి గురించి వాడు వెధవా అని చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అరే, వాడి వలన రేపేదైనా సమస్య వస్తే ఎవరికి నష్టం? మనకే కదా. అర్థం చేసుకోవడం లేదెందుకు? ఇక్కడేం చేస్తున్నావు?